నమస్తే దోస్తులు, దుర్గామాత ఫుల్ వీడియోనైతే మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. అండ్ అందరికీ దసరా శుభాకాంక్షలు. మంచిగా దసరా కాడికి కొత్త కొత్త బట్టలు వేసుకొని పోయి రావణాసుని కాల్తుంటే మంచిగా ఎంజాయ్ చేయండి. నేను కూడా మా ఊర్లో మంచిగా నేను వెళ్ళేసి నేను కూడా ఎంజాయ్ చేస్తా. మీరు ఏ ఊరు నుంచి మీరు మీ దసరా కాడికి వెళ్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ మన దుర్గమ్మ వారి వీడియోస్ ఒక్కొక్క వీడియో వేరే లెవెల్లో సపోర్ట్ చేసిళ్ళు. ఒక వీడియో అయితే 60 లక్షల వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు దసరా అంటే రావణాసుని కాల్చుడైతే, నాకు దసరా ఈ వీడియోని ఫుల్ చూసుడు అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఏం చెల్లె ఎటు పోతున్నావు? అన్నా, ఈరోజు మన గల్లీలో దుర్గామాత నిలబెడతాలుగా అన్న. దుర్గామాతకు చీర పెట్టడానికి వెళ్తానన్నా. నీకేమన్నా పిచ్చా? అమ్మకి ఆరోగ్యం బాగాలేదని నీకు తెలుసు కదా, అయినా కూడా అలా ఒంటరిగా ఎలా వదిలిపెట్టొస్తావు? నీకు కన్న తల్లి ముఖ్యమా లేదా విగ్రహంలో ఉన్నదో లేదో అనే అమ్మ ముఖ్యమా? అన్నా, అలా మాట్లాడకు. ఈ సృష్టిని కాపాడదే ఆ దుర్గామాత. ఆపో, నా మీదనే నీ గొంతు లేపుతున్నావు. అమ్మని అలా ఒంటరిగా వదిలేసి వచ్చింది కాకుండా పోయి ఆ బండరాయికే చీరను కప్పుపో. ఎందుకురా? ఏమైంది? చెల్లి, నువ్వు ఇంట్లో ఉన్నావేంటి? చీరను పట్టుకొని విగ్రహం దగ్గరికి పోతుండే కదా. నేనా? మరి అమ్మతో ఎవరుంటారన్నయ్య? ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? పిచ్చేమన్నా పట్టిందారా నీకు? చెల్లిని పట్టుకొని ఎవరో అంటున్నావు? నువ్వు నా చెల్లి అయితే మరి ఇంట్లో ఉన్నది ఎవరు? ఇంట్లో అమ్మ ఉంది. అమ్మతో పాటు నువ్వు కూడా ఉన్నావు. నిన్ను ముందే ఉంటే అక్కడ ఎలా ఉంటా అన్నయ్య? నీకు నమ్మకం లేకుంటే దా చూపిస్తా. చూడు. అమ్మా, నీకు నయ్యమైందా? లోపల ఈ జగతినేలే తల్లికి కన్న బిడ్డనేనా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయా లోకపు ధర్మమురా. కాసేపా గుడ్డోని ఆట పట్టిస్తామా? టైం పాస్ అవుతుంది. అన్నా, పాపం అన్నా. తనేమన్నాడు మనని? పాపం వదిలేయండి అన్నా. ఏంటి నువ్వే పెద్ద మంచిదాని లెక్క మాట్లాడుతున్నావు? దానికేం తెలుసన్నా? నువ్వు పోయి ఆ గుట్టని ఆట పట్టిపో, మనకు టైం పాస్ అవుతుంది. నిన్ను కొట్టిన చేతులు విరిగేను, ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు. ఎందుకురా? ఏమైంది? ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు, ఓపిక తోటి నా కొడుకా. చీ, నీకేమైనా మానవత్వం ఉన్నదా? కళ్ళు లేని వాడిని ఇంత ఇబ్బంది పెడుతున్నావు. మాకంటే ఆ గుడ్డోడు ఎక్కువైందానే. చీ అన్నా, మీరు వెళ్ళండి అన్నా. అమ్మా, ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరనుకుంటా. అమ్మా, ఎవరైనా ఉన్నారా? ఉన్నాను. అక్కడే ఉన్నావే, లోపటికి రా. అమ్మా, ఏమన్నా దానం చేయండి అమ్మా. అమ్మా అని నోరారా పిలిచావు. నీకోసం ఏది అడిగినా చేస్తాను. అవును, నేను కట్టుకున్న చీర ఎలా ఉందో చెప్పు. అమ్మా, నేను చూడలేనమ్మా, పుట్టుకతోనే గుడ్డివాడిని. నువ్వు ఎలా ఉందో చెప్పావనుకో, నువ్వేది అడిగితే దానం చేస్తాను. ఏంటమ్మా మీరు ముల్లోకాలను కాపాడే ఆ దుర్గామాతలా మాట్లాడుతున్నారు? సరే, అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు కళ్ళు లేవు, నాకు కళ్ళు దానం చేయగలరా? అయితే తదాస్తు. అన్నా, కడుపు బాగా నొత్తందన్నా, ఆకలిగా ఉందన్నా. నేను వెళ్ళి తీసుకొస్తా. అన్నా, నా చెల్లి ఆకలికి తట్టుకోలేకపోతుందన్నా, తినడానికి అవి ఇయ్యండి అన్నా. నేను కూడా ఆకలికి అస్సలు తట్టుకోలేకపోతానా? నీ చెల్లెని రమ్మను. నా పేరు నీది చెల్లి. సరే రా బాయ్, చిప్స్ ప్యాకెట్లు అన్ని నీకు ఇస్తా. డాన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయరా. సరే అన్నా. ఎందుకురా? ఆగురా.
ఇప్పుడైరా కంటి నీటితోనే నీ కడుపు నింపుకో మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకునడు ఊర నా కొడుకా అన్నా నా చెల్లి ఆకలికి అస్సలు తట్టుకోలేదన్నా అవి ఇయ్యండి అన్నా వెళ్తా అన్నా వద్దన్నా నా చెల్లి ఆకలితో ఉందన్నా వద్దన్నా నిన్ను కొట్టిన చేతులు విరిగేను ఒత్తిక నేర్చి ఓర్చుకునుండు మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకునడు ఊర సాటి మనుషులే మా ఆకలి తీర్చలేకపోతున్నారు మనుషులు తయారు చేసిన నువ్వు మా ఆకలేం తీరుస్తావులే అక్క ఇంటికి వెళ్ళి స్నానం చేసి దుర్గామాత కాడికి వెళ్దామా? సరే వెళ్దాం. అమ్మా మన గల్లీలా దుర్గమ్మని పెట్టిల్లు కదా వెళ్ళి మొక్కుకొని వస్తామ్మా. సరే నానా వెళ్ళిరా. సరే అమ్మా. ఇవాళ దీన్ని ఎలాగైనా అనుభవించాల్సిందేరా. వస్తావా? ఏం మాట్లాడతానోరా చెప్పు తెగుద్ది చేయొద్దులో. దీన్ని పట్టుకోలేదని కోపం తెచ్చుకుంటాంది మామ. నువ్వు కూడా వస్తావా? మమ్మల్ని కొట్టేంత దమ్ముందానా నీకు? రాండి. కల్పన ఇక్కడే కారు. నన్నే కొడతారే, నీ సంగతి చెప్తుండు. అమ్మా నా చెల్లిని వాళ్ళ భార్య నుంచి నువ్వే కాపాడాలమ్మా. అరే కారు మీదకి ఎక్కిరా. చల్లని మల్లెలతో ఊయల కటామాత. ఎవర్రా వీడు గింతంతున్నావు? నన్నే రారీ కొడతావరా? నీ సంగతి చెప్తుండ్రా. చిన్న పిల్లోడు ఏదో తెలియకన్నాడు, వెళ్ళిపోండి అన్న. మధ్యలో నువ్వెవర్రా? కల్పన రెడీ అయినవా? దుర్గామాతకు ఈ చీర పెట్టి మొక్కుకొని రాపో బిడ్డ. అన్నా అక్కి అన్న వాళ్ళ చెల్లబోతానన్నా. కరెక్ట్ టైం కి దొరికిందిరా ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూడు. ఈ చీరి ఇయ్యవే, ఇటు రావే, బండి ఎక్కవే, పోనీరా. నన్నే కొడతాడు అనే మీ అన్న. నీ సంగతి చెప్తుండే.